మీడియా తోటి సెలబ్రిటీ లైన్ వాళ్ళు మస్తు మంది ఉన్నారబ్బా. రైల్ స్టేషన్ లో కూలీగా మూటలు మోసిన ఓ తాతకు సూటు బూటు కంపెనీ యాడ్ల యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. టైం పాస్ కు పాటలు పాడే ఓ అక్క తోపు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో పాటలు పాడింది. ఓ లీడర్ గారి లెక్కనే ఉండే హోటల్ సర్వర్ సోషల్ మీడియా తోటి వర్మ గారి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసే. ఆవ్ ఇప్పుడు మోనాలిసా కూడా అంటుండ్రులే వాజీవే, కానీ మొదలు చెప్పుకోవాల్సింది గీ ముచ్చట. పొలం ముద్దుగున్నదని దేశమంతా మురుస్తుంటే మనలో ఓవరాక్షన్ కు మోనాలిసా ముఖం దాచుకునే కథ ఏంది? అగో వీడియోల కోసం ఇంటర్వ్యూల కోసం ఎంట పడితే ఈగలేక ఎట్లురుకుతున్నదో అందరిని ఇడిపించుకొని ఇడికి తీసుకొచ్చి ఊకుండా పెట్టి ముఖం మగుపడకుండా ఇంటోళ్ళు శాల్వ కప్పిండ్రంటే చూడుండ్రిగా కాకుల నిలవచ్చినట్టే నడువుండ్రి అని గెదివినా మనోళ్ళు గదిలితోట్టు ఈడ చూడుండ్రి సెల్ఫీల కోసం ఎట్లా రౌండ్ అప్ చేసిండ్రు. అటుకెళ్ళి ఆడు నూకేసుడు ఇటుకెళ్ళి ఈ నూకేసుడు. బిడ్డ కోశపడకుండా చేస్తారా అని నాయన ఎంట పెట్టుకొని స్వామీజీ టెంట్లకు దోలిండు. అందులోకెళ్ళి బయటకు వస్తే మళ్ళా గదే కెదిముడు. ఫేస్ అగుపడకుండా మాస్క్ కట్టుకున్నా మీదికెళ్ళి కోటు దొడుకున్నా చుట్టూరా గుమ్ముగుడు ఫోన్లు సూచి పెట్టుడు. కుంభమేళకు వచ్చిన ఉత్తమ భక్తులకెళ్ళి బిడ్డను కాపాడుకోవటానికి నాయనది ఇంటోళ్ళది ఒక తిప్పల కాదు. యూట్యూబ్ ఛానళ్లు మొత్తం మోనాలిసా చుట్టే చెక్కలు కొడుతున్నాయి. గిఫ్ట్ కింద 5,000 ఇస్తున్నా అని నోట్లు చూపించుకుంటా వీడియో తీస్తుంటే పుక్కట్ల నాకొద్దు పూసలు కొను అన్నది. ఈ దండ 700-200 గాని మనోడు 1000 రూపాయలు ఇవ్వట్టే. పైసా కాదు పబ్లిసిటీ ముఖ్యం. మళ్ళా నిన్న మోనాలిసా బర్త్డే అని ఒకళ్ళు కేక్ తెచ్చి కట్ చేపించుకుంటా వీడియో తీసుకున్నారు ఇకమత్ తోటి. ఇంకొకళ్ళు ఇంకింత అందంగా తయారు చేపిస్తామని మేకప్లు రుద్దుకుంటా వీడియోలు తీయబట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారినే ఓడిపోయి గరీబ్ కుటుంబంలో వచ్చి కుంభమేళకు వచ్చి పూసలు దండలు అమ్ముకుంటా సెలబ్రిటీ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. మణిపూర్ మీద ఒక సినిమా తీస్తున్న హిందీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అందులో రైతు బిడ్డగా చూపిస్తాడట. ఆయన ఎప్పుడు తీస్తాడో గాని కుంభమేళాలో కుందనాల బొమ్మ అని వీడియోలన్నీ కలిపితే అందమైన సినిమా అయ్యేటట్టున్నది పో.